మహిళలంతా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్కు అడ్డం తిరిగి ఆపినరట. అగో మాకు రుణమాఫీ కాలేదని ఆపినరా, లేకుంటే కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చి ఎన్ని దినాలు అవుతున్నా మాకు ఇంకా మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు వస్తలేవని అడిగినరా. ఎందుకు అడ్డం తిరిగిరో అరుచుకుందాం పారి. ఎమ్మెల్యే వివేక్ సార్ కారు ఆపి ఆడోళ్ళు అడిగిన ముచ్చట ఇన్నరా. అయ్యా వివేక్ సారు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని అడగలేదు. అట్లనే మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని అడుగుతలేరు. వాళ్ళ ఊళ్ళే రోడ్లు చక్కగా లేవట, మోర్లు చక్కగా లేవట. నెల దినాలు అవుతున్నా కూడా మోర్లు తీసిన వాళ్ళు లేరట, రోడ్లు పోసిన వాళ్ళు లేరట. ఎవరన్నా రావాలన్నా కూడా ఊరికి రాకుండా అవుతుంది. మోర్లలో మురికి వేరుకపోయి దోమలు ఎక్కువయ్యి జరాలతోనే దావకాన్ల పాలవుతుర్రు. జర ఆఫీసర్లతో చెప్పి ఇంత దోమల మందు కొట్టిపోయిండ్రి అని అడుగుతుర్రు. మరి ఎమ్మెల్యే సార్ను ఆపింది ఏడనంటారా? ఏడనో కాదు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలోనట. అయ్యా ఎమ్మెల్యే సారు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార మల్లన్న అన్నట్టు ఉన్నది మీ మలి సర్కారు పనితనం. ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలైన ముచ్చట లేదు. సర్పంచులు లేక గ్రామాలు రాజులు లేని రాజ్యాల లెక్క తయారైనాయట. గ్రామాలే దేశానికి పట్టుకోమలంటారు. అసొంటి ఊర్లను కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా సారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళ గోసలు తీర్చుండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.